అల్లా రఖాడ్ రెహమాన్ ఇప్పుడు తన పేరు ఇలా ఉండటమే తనకు ఛాన్సులు రాకపోవడానికి కారణం అంటున్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్, లవబుల్, సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ అయిన రెహమాన్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఒకసారి రెహమాన్ ఏమన్నారు చూడండి. Maybe because the power shift has happened. People who are not creative have the power now to decide things. And might have been a communal thing also, but not in my face. But I hear, like Chinese whispers, that this happened and they booked you and the other company, the music company went and funded the movie and got their 5 composers. And I said, oh, that's great. Past 8 years, maybe, because the power shift has happened. People who are not creative have the power now to decide things. And might have been a communal thing also, but not in my face. But I hear, like Chinese whispers, that this happened and they booked you and the other company, the music company went and funded the movie and బాలీవుడ్లలో 8 ఏళ్ల క్రితం ఓ పవర్ షిఫ్ట్ జరిగిందని, ఎలాంటి టాలెంట్ లేని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారని, తనకు అవకాశాలు రాకపోవడానికి మతపరమైన కోణం ఉందని చెప్తున్నారు రెహమాన్. నిజానికి రెహమాన్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేసి సరికొత్త సంగీతాన్ని నేర్చుకుని తిరిగి వర్తమానానికి వచ్చి కంపోజ్ చేసినట్లు ఉంటాయి అతని పాటలు. అలాంటి మ్యూజిక్ లెజెండ్ నుంచి మతం అనే మాట వినిపించడం ఇప్పుడు చాలా మందిని షాక్కు గురి చేసింది. ఇప్పుడు రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. సినీ, రాజకీయ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అండ్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు రెహమాన్ కు మతం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మతానికి ముడిపెట్టి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి ఏఆర్ రెహమాన్ ఒక స్టేట్మెంట్ చేస్తూ, నేను ముస్లింని అయినా కాబట్టే నాకు సినిమా ఫీల్డ్లో అవకాశాలు రావటం లేదనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. ఒక కాలంలో ఆయన హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ అనేక భాషల్లో ఆయన నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆ రోజు ప్రజలు ఎవరు కూడా ఈయన ముస్లిం కాబట్టి అనేటువంటి ఆలోచన చేయలేదు. దేశ ప్రజలు ఏఆర్ రెహమాన్లో ఒక కళాకారుని చూశారు, ఒక సంగీత దర్శకుని మాత్రమే చూశారు తప్ప మతం దృక్పథంతో చూడలేదు. మతం దృక్పథంతో ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. మరి మీరు నెంబర్ 1 డైరెక్టర్ అన్ని భాషల్లో ఉన్నప్పుడు మరి అప్పుడు నీకు ముస్లిం అనే విషయం తెలియదా? అప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా నీకు స్వాగతం పలికారు కదా, ఆశీర్వదించారు కదా, నిన్ను నీ మ్యూజిక్ సంబంధించినటువంటి అన్ని రకాలుగా వాళ్ళు ప్రోత్సహించారు కదా. మరి ఈరోజు నీకు అవకాశాలు లేకపోతే, ఎందుకంటే అనేక మంది సినిమా ఫీల్డ్లో ఒకసారి కొందరికి వస్తుంటే కొందరికి రాదు. దానికి మతాన్ని ముడిపెట్టి ఈరోజు ప్రజల్లో ఒక విభజన భావము తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒక కళాకారుడైనటువంటి ఏఆర్ రెహమాన్ చేయడము చాలా దురదృష్టకరము. ఈ రకమైనటువంటి ఆలోచన బీజేపీ నేత కంగనా రనౌత్ కూడా స్పందించింది. రెహమాన్ అంత పక్షపాత, ద్వేషపూరిత వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదంటూ ఫైర్ అయ్యారు ఆమె. తన ఎమర్జెన్సీ మూవీకి మ్యూజిక్ కంపోజింగ్ కోసం ప్రయత్నిస్తే రెహమాన్ కనీసం తనను కలవడానికి కూడా ఇష్టపడలేదన్నారు ఆమె. సినిమా విభజన వాదాన్ని ప్రేరేపిస్తోందని తెలిసినప్పుడు అందులో పనిచేసినందుకు డబ్బులు ఎందుకు తీసుకున్నారని వినోద్ బన్సల్ క్వశ్చన్ చేశారు. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు సరిపోతాయి, కళాకారులకు కాదన్నారు. ఒకప్పుడు హిందూ అయిన రెహమాన్ మళ్ళీ హిందూ ధర్మంలోకి పునరాగమనం చేస్తే పని దొరుకుతుందేమోనని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు మనకి లైవ్ లో. శ్రీపాల్, చూస్తున్నాం రెహమాన్ వ్యాఖ్యలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? రెహమాన్కి ఎంతో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, ఆయన పాటలు అందరూ ఇష్టపడతారు కూడా. సో ఇలాంటి టైంలో ఇలాంటి మాటలు చేయటం, మతంని తీసుకొని రావటం మధ్యలో ఏ విధంగా చూడాలంటారు? రెహమాన్ తీవ్ర వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద ఒక తీవ్ర దుమారాన్ని అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సినిమాకి సంబంధించి. ఎందుకంటే నాపై కుట్ర జరుగుతుంది, నాపై ఇండస్ట్రీలో చాలామంది సినిమాలు ఇవ్వకుండా చాలామంది ఒక కుట్ర చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే 2020లో కూడా ఈ వివాదాన్ని అయితే నాపై కుట్ర జరుగుతుందని చెప్పాడు. సుశాంత్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో కూడా, ఎందుకంటే వారసత్వ రాజకీయాలు మరియు గ్యాంగ్ కల్చర్ మీద పెద్ద చర్చ జరిగిందని చెప్పొచ్చు. అదే సమయంలో దిల్ బేచారే సినిమా ప్రమోషన్లో కూడా తను ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పటి నుంచి మరి ఈ రీసెంట్గా ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా ఈ వ్యాఖ్యలు చేయడం అయితే తన సినిమా మీద తనే కౌంటర్లు వేసుకోవడం, ఎందుకంటే నా మీద చాలా కుట్ర జరుగుతుంది, నాకు సినిమా అవకాశాలు రాకుండా కొంతమంది గుసగుసలు పెడుతున్నారని చెప్పేసి కూడా ఒక తీవ్ర దుమారాన్ని అయితే రేపడం జరుగుతుంది. ఎందుకంటే ప్రముఖుల స్పందన కూడా, ఎందుకంటే చిత్తశుద్ధిపై మాట కూడా, నేను పని ఎవరి కోసం చేయను, నా పని చిత్తశుద్ధి ఉంటే నేనే నా పనే నా దగ్గరికి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు తీవ్ర వ్యాఖ్యలు, ఎందుకంటే ఒక మతపరమైన వ్యాఖ్యలు చేయడం కూడా, ఎందుకంటే ఒక తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ పరిస్థితిలో, ఎందుకంటే ఇంతకాలం ఖాన్లు ఎలా వీళ్ళు ఇంతవరకు సస్టైన్ అవ్వగలిగారు, ఖాన్లు ఇన్ని హిట్లు ఇచ్చారు, ఎప్పుడు ఖాన్లు కూడా సూపర్ స్టార్గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, ఎందుకంటే రెహమాన్, ఎందుకంటే అతనికి సినిమా అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణం, ఎందుకంటే తను లండన్లో ఉంటాడు, ఇక్కడ మనకు డే అయితే అక్కడ నైట్ అవుతుంది. దీనివల్ల చాలామంది చిన్న నిర్మాతలు తన దగ్గరికి వెళ్ళకపోవడము, ఒక మీడియం నిర్మాతలు కూడా వెళ్ళలేకపోవడం కూడా, తనైతే ఇంకా కాన్సర్ట్లు చేయడము, ఈవెంట్ చేయడం వల్ల కూడా తన బిజీ వల్ల మిగతా ప్రొడ్యూసర్స్ కూడా తనని రీచ్ అవ్వలేకపోవడంతో కూడా ఇంతవరకు సినిమాలు చేయలేకపోవడం అనుకోవచ్చు. కానీ కాకపోతే ఆయన మతపరంగా ఏ రోజు ఆయన ఒక సూపర్ స్టార్, ఎందుకంటే ఇండియన్ సినిమా మ్యూజిక్ని ఒక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి, చాలా అవార్డులు తీసుకున్నాడు, నేషనల్ అవార్డులు తీసుకున్నాడు, ఆస్కార్ అవార్డులు తీసుకున్నాడు, ఇన్ని అవార్డులు తీసుకున్న వ్యక్తి ఈ టైంలో ఇలా ఒక తప్పుగా మాట్లాడడం అయితే చాలా విచారకరమని చెప్పుకోవచ్చు అభిమానులు. ఎందుకంటే ఈ గుసగుసలు, ఎందుకంటే ఇప్పుడు అనే మాట ఇప్పుడు ఈ బాలీవుడ్లో కొత్త చర్చకు తెరలేపిందని చెప్పవచ్చు. ఇది పరిశ్రమలో ప్రక్షాళన దారితీస్తుందా, లేక రెహమాన్ మరింత దూరం చేస్తుందా అనేది కూడా వేచి చూడాలి సౌమ్య. శ్రీపాల్, అంటే ఒకవైపు అతనికి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి, అండ్ తర్వాత నేషనల్ అవార్డ్స్, గ్రామ్ అవార్డులు, అనేక అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్ అంటే తెలియని వారు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా గుర్తుపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కసారిగా ఇండస్ట్రీలో నిజంగా ఇంత పెద్ద వాళ్ళు, ఇలాంటి అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏదైనా ఎఫెక్ట్ చూపొచ్చు, ఇంపాక్ట్ ఏదైనా ఉండొచ్చు అంటారా? అంటే రెహమాన్ వంటి ఇంత నిశ్శబ్ద వ్యక్తి ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం అయితే తీవ్ర దుమారం అయితే రేపుతుందని చెప్పవచ్చు. అయితే ప్రముఖుల స్పందన కూడా, ఎందుకంటే తీవ్ర ముక్త కంఠంతోనైతే ఖండించారు ఇక్కడ. ఎందుకంటే జావేద్ అఖ్తర్ కూడా, శోభా డే, సింగర్ షాన్ మరియు కంగనా రనౌత్ కూడా, వీళ్ళందరూ కూడా ఖండించాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే మన కేంద్ర మినిస్టర్ కూడా, ఎందుకంటే కిషన్ రెడ్డి కూడా ఖండించడం జరిగింది. ప్రముఖులు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు ఖండిస్తారో, ఆయన దగ్గర ఎవరు వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా, ఎందుకంటే గతంలో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగులో కూడా చాలా హిట్ సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా రామ్ చరణ్ సినిమా పెద్ద సినిమా కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. దీని ద్వారా, ఎందుకంటే హీరోలు కానీ ఇటు సౌత్ ఇండస్ట్రీ నుంచి అతను ఎదిగాడు కాబట్టి సౌత్ ఇండస్ట్రీలో ఎవరైనా ఖండిస్తారా, అది ఇప్పుడు ఖండించిన వాక్యాలను బట్టి ఎలా ఉంటుంది, రెహమాన్ ఏంటి పరిస్థితి భవిష్యత్తు అని కూడా తెలుస్తుంది. ఇది ఇంతటితో ఆగుతుందా, లేదంటే తను క్షమాపణ చెప్తాడా, లేదంటే మత విద్వేష వాక్యాలు అయితే రెచ్చగొట్టడం తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి సౌమ్య. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.